ఇప్పుడు అనుమానం లేదుగా. పాలు నల్లగా అయినందుకు కంగారు పడ్డారా? వాటికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. వాటర్ కంటామినేషన్, పాల సమస్యలు, ఈవెన్ బాయిలింగ్ ప్రెషర్ కూడా ఉండొచ్చు. పాలు కాగబెట్టేటప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారా? అవును. ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే అడిగి. ఇంతకు ముందు ఇలాగ ఇక్కడ ఏమీ జరగలేదు సారు. ఇది రాజుగారి పని అనుకుంటాను. మీరు బిల్లు కట్టలేదు కదా, ఆ కోపం. నా గేట్ దగ్గర పని ఉంది, అక్కడికి వెళ్ళొస్తా. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. ఇలా చూడండి, ఇది సైకోసిస్ యొక్క ఏదైనా సమస్య అయి ఉంటుందా? అలాంటిదేమీ లేదు. అయితే నా ఉద్దేశం అది కాదు. నేను ఏదో ఊరికే ఆలోచించాను అంతే. ఇక్కడ అటువంటి సమస్య ఏం లేదు. ఇక్కడున్న పాలే కదా మీరు తీసుకుంది. కొంతమందికి కలర్ మారినట్టుగా అనిపిస్తుంది. అయితే నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నారా? నేను అనలేదుగా. పెద్ద మెంటలిస్ట్. ఆ షార్ట్ ఫినిష్ చేద్దాం. అనవసరమైన గొడవలు వీళ్ళను. నువ్వెక్కడ డాన్స్ నేర్చుకున్నావు? నాకు నేర్పించవా? ససా ఒక్క నిమిషం. నేను వెళ్ళిన భయపెట్టడం కోసం రాజు పేరు మీద FBలో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేశాను. అందులో బొమ్మ పిక్చర్స్ అన్ని పెట్టాను. ఐ విల్ డిస్కస్. ఓకే? తనేం చెప్పింది? సీక్రెట్. ఓహో, తనని సెట్ చేయడానికి ఏదైనా మార్గం ఉందా? చెప్పడానికి భయంగా ఉంది. ప్రేమ? అవును, నిజమే. రేపు తనకి 18th బర్త్డే. మేమంతా కలిసి రాత్రి ఒక సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశాం. ఎందుకని? పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడా లేదా? ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది. ఆ రోజు నన్ను చూడగానే నాన్నతో గొడవపడిన విషయం మీరెలా గెస్ చేశారు? ఆ రోజు నీరు వాళ్ళ నాన్న గురించి చెప్పినప్పుడు యువర్ డిస్టర్బ్డ్. ఇప్పుడు కూడా మీ నాన్న అంటే ప్రేమే కదా, అవునా? తొక్కేం కాదు, నిన్ను కాల్ చేయాలి. మరి ఏదో వాగుతున్నాడు. ప్రేమ అంట, ప్రేమ. జాగ్రత్తగా నడు. ఎక్కడికి నన్ను తీసుకువెళ్తున్నారు చెప్పండి. చెప్తాను, పద. ఓకే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అయ్యో, భలే ఉంది. సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్ప్లాషిలోషియస్. మేరీ పప్పిన్స్. ఇది నేనే అరేంజ్ చేశాను. మీరు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీడియో చేయడానికి 18 is the smartest stage. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇది అది కాదు కదా? నీకు చూస్తే తెలియట్లేదా? ఇట్స్ ది సేమ్. థ్యాంక్ యూ. నువ్వు అయిపోయావరా? ఇలాంటి ఐడియాలు ఉంటే చెప్పమని నేను పొద్దున్నే అడిగాను రా. నాకు చెప్పనని చెప్పేసి చెప్పి నేర్పించర్రా. ఆ కాలం నుండే మెంటలిస్టులు కామ పిశాచులు, ముఖ్యంగా ఇతను. వాటర్ అయిపోయిందా? కేక్ కట్ చేద్దాం. ఓకే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు.
అయ్యో ఓకే నీరు ప్రాబ్లం ఏం లేదు నీకేమైనా మెంట్లా? స్నో స్ప్రే కొనొద్దని నేను చెప్పాను కదా. దీన్ని యూజ్ చేయడం వల్ల ఫుల్ గా బాడీ కాలిపోయిన వీడియోలు ఎన్నున్నాయో తెలుసా నీకు? నువ్వు డైరెక్ట్ బాబు చేసావా? డైరెక్ట్ చేశాడ్రా. పోరా. రేయ్, వాడు మా నాన్నని తిట్టాడు రా. రాత్రి వేళప్పుడు మా నాన్నని తిట్టిస్తే నీకు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇదిగో పట్టుకో, నేను వెళ్తున్నా. రేయ్, నాకెందుకు ఇస్తున్నావు? నేను మీరు మీ కొనలేదుగా. బర్త్డే పార్టీలు ఓడ్రా. రేయ్, నువ్వేగా కొన్నావు, ఆగ్రా. దీన్ని షార్ట్ ఫిల్మ్కి యూజ్ చేసుకుందామని ఇంతలా సెటప్ చేసి షూట్ చేశాను. అంతా పాడైపోయింది. మీరు తీసే షార్ట్ ఫిల్మ్ స్టోరీ లైన్ ఏంటి? ఒక నార్మల్ ఫ్రెండ్స్ రీయూనియన్ స్టోరీగానే మొదలు పెట్టాను. ఇక్కడ గోస్ట్ ఉందని మేము నిదానంగా రిలీజ్ అయ్యాం. ఓ హర్రర్ మూవీయా? మరి గోస్ట్ మిమ్మల్ని ఏం చేస్తుంది? ఫ్రెండ్లీ గోస్ట్ అండి. అది మమ్మల్ని భయపెట్టడానికి వస్తుంది, కానీ మమ్మల్ని చూసి భయపెట్టడమే స్టోరీ. వెరీ నైస్. ఈ 31st స్క్రీనింగ్ రోజున ఎఫ్బి గ్రూప్లో అందరూ వస్తారా? మా గ్రూప్లో ఫేక్ ఐడీసే ఎక్కువ, బట్ ఇట్స్ ఎ ఫన్ గ్రూప్. కొంతమంది వస్తామని చెప్పారు. సార్, నాకు మన స్టోరీలో మెంటలిజం యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. దానికి మీరే హెల్ప్ చేయాలి సార్. దానికే ఉంది. ఈ కథలో ఆల్రెడీ మెంటలిస్ట్ ఉన్నాడు తపస్. థ్యాంక్ యూ సార్. వాళ్ళందరినీ అక్కడ ఉండటానికి అనుమతించినందువలన ఎంత ప్రాబ్లం అయిందో చూడు. డూ యూ సెన్స్ ఎనీథింగ్? ఇట్ ఈస్ టఫ్ సాల్. ఎవరు? ఐ డోంట్ నో, బట్ ఇట్స్ పవర్ఫుల్. ఆ చిన్న పిల్ల తన టార్గెట్ నిరంజన. బట్ వై? గత 2 రోజులుగా ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం వెనకాల ఒక రీజన్ ఉంది. వాళ్ళని ఇవాళ అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోమంటాను. అలా చేస్తే మన కళ్ళ ముందే ట్రాజెడీని అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఆ అమ్మాయిని కాపాడాలంటే తన గతాన్ని మనం ఎలాగైనా తెలుసుకోవాలి. Mm. 36578. ఇంకోటి రాస్తాను. ట్రయాంగిల్. హౌ డు యు డూ దిస్? దానికి దృష్టితో పని లేదు. దృష్టిలాగే ఇంపార్టెంట్ ప్రశ్న కూడా. ఒక్కొక్క పదానికి ఒక్కో శక్తి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ట్రై చేయి. గివ్ మీ. ఓకే. Just listen to the sound, okay? స్క్వయర్. నిజంగానా? మొత్తం మెంటలిజం నేర్చుకున్నావా? ఇంకోటి. ఇంకిప్పుడు వద్దు, మిగతాది రేపు. ఓకే. నేను నీ స్కూలింగ్ అంతా ఢిల్లీలో జరిగిందా? నా చిన్నప్పటి నుంచే నేను ఢిల్లీయే. అమ్మ నాన్న ఇద్దరు లవ్ మ్యారేజ్. మొదట్లో సమస్యలుండేవి, కానీ ఇప్పుడు 2 ఫ్యామిలీస్ హ్యాపీ. మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రేమిస్తున్నావా? లేదు, అలాంటి నాన్ సెన్స్ కి అసలు టైమే లేదు. నేను విదేశాలకు వెళ్లి కంటెంపరీ డాన్స్ లో PhD చేయాలనుకుంటున్నా. తిరిగి వచ్చి ఒక డాన్స్ స్కూల్ స్టార్ట్ చేయాలి. గుడ్ గుడ్.